బీజేపీ భరోసా కార్యక్రమం మూలకు పడ్డట్టేనా? ఘనంగా ప్రకటించిన కార్యక్రమాన్ని కమలనాథులు ఉన్నపళంగా ఎందుకు ఆపేసినట్టు? ప్రజలతో ముఖాముఖిలో ఎదురవుతున్న అనుభవాలు నేతలకు మింగుడు పట్టం లేదా? ప్రజల నుంచి స్పందన లేదా? లేక బీజేపీ ఇచ్చే భరోసా మీద ప్రజలకు నమ్మకం లేదా? భరోసా గొప్ప కార్యక్రమం అన్నారు. మూన్నాళ్లకే అది అటకెక్కడానికి అసలు కారణమేంటి? అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా తయారైందట రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి. గత ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి నినాదంతో బరిలోకి దిగిన బీజేపీ రాష్ట్రంలో ఘోర వైఫల్యం చెందింది. పార్లమెంట్ ఎన్నికల్లో కొంతవరకు మెరిసినప్పటికీ అది కూడా పార్టీ ఇమేజ్ తో కాకుండా సొంత ఇమేజ్ తోనే గెలిచామన్న ధీమాలో ఉన్నారు మెజార్టీ ఎంపీలంతా. ఆ క్రమంలో ఎన్నికల అనంతరం ప్రజలకు దగ్గరవ్వాలనే ఉద్దేశంతో భరోసా పేరుతో ప్రజలకు అండగా ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోవటం మొదలుపెట్టింది బీజేపీ. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రతిరోజు ఒక ప్రజాప్రతినిధి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు సేకరించే పనిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పార్టీ కార్యక్రమంలో రోజుకొక ప్రజాప్రతినిధి అందుబాటులో ఉంటూ వచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఏం జరిగిందో ఏమో గాని ఉన్న ఫలంగా ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని బంద్ పెట్టడంపై పార్టీలో చర్చనీయాంశంగా మారిందట. అంతేకాదు భరోసా పేరుతో బీజేపీ తలపెట్టిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంపై అనేక విమర్శలొచ్చాయనే టాక్ నడుస్తుందట. అప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. ప్రజా సమస్యలను తీర్చేందుకు రోజుకొక మంత్రి గాంధీ భవన్ వేదికగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫిర్యాదు పత్రాల ప్రకారం అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నారు. కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమంతో ప్రజల్లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతోందనే టాక్ ఉందట. అంతేకాదు ప్రజా పరిపాలన 2 ఏళ్లు పూర్తయి విజయోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్లాన్ చేస్తుందట. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు సైతం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. మరోవైపు పూలే భవన్ వేదికగా వారంలో 2 రోజులు ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజా సమస్యలపై ఫోకస్ చేస్తూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముందుకెళుతోంది. అయితే ప్రజాప్రభుత్వం తలపెట్టిన మంత్రులతో ముఖాముఖి ఫార్ములాను భరోసా పేరుతో మక్కి కాషాయ పార్టీ కాపీ కొట్టిందనే విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయట. అంతేకాదు భరోసాకు ఎవరైతే ప్రతినిధులు వస్తారో వారే వారి సెగ్మెంట్ల నుంచి వారి వర్గాలను వెంట తెచ్చుకుని భరోసా నిర్వహిస్తున్నారనే విమర్శలు గుప్పుమన్నాయట. విమర్శలు పక్కన పెడితే భరోసా కార్యక్రమాన్ని బీజేపీ కాపీ కొట్టిందా, బీజేపీ బ్రెయిన్ చైల్డా అన్నది కూడా అటుంచితే ఉన్న ఫలంగా భరోసాకు ఎండ్ కార్డ్ ఎందుకు పలికినట్టు అనే చర్చ నడుస్తుందిట. భరోసా కోసం ప్రజలొస్తారని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక గదిని ఏర్పాటు చేసుకున్న కమలం పార్టీ ఆ గదికి తాళాలు ఎందుకు వేయాల్సొచ్చింది అనే దానికి సమాధానం రావటం లేదట. భరోసా కోసం ప్రజలెవరూ బీజేపీ కార్యాలయం మెట్లెక్కకపోవటమే కారణమా, లేక ఒక్కటంటే ఒక్క ఫిర్యాదు కూడా నేతల ముందుకు రాకపోవటమే కారణమా అనే టాక్ కూడా ఉందట. రోజుకొక ప్రతినిధి పార్టీ కార్యాలయంలో వెయిట్ చేయటం, ప్రజలెవరూ రాకపోవటంతో టైంపాస్ చేసి లంచ్ టైంకు వెళ్లిపోవటం నేతలకు చిర్రెత్తించిందనేది పార్టీలో నేతల మధ్య నడిచే చర్చ. బీజేపీ చేపట్టిన భరోసాలు ప్రజలు ప్రజా సమస్యలు లేవనే కామెంట్లు సొంత పార్టీలోనే గుప్పుమనటంతో భరోసాకు ఫుల్ స్టాప్ పెట్టారనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయట. అంతేకాదు భరోసాకు వచ్చిన అరకొర ఫిర్యాదుల్లో కూడా ప్రజా సమస్యలు కాకుండా కేవలం గత కేసీఆర్ హయాంలో భూముల కబ్జాలు, రియల్ ఎస్టేట్ దందాలు, ప్రాజెక్టుల పేరుతో దోపిడీలు వంటి అంశాలే బీజేపీ భరోసా కార్యక్రమానికి ఫిర్యాదులు అందుతున్నాయనే కారణాలు కూడా భరోసాను మూలన పడేయటానికి కారణమైందనే టాక్ నడుస్తోందిట. అంతేకాదు గత బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆగడాలు మినహాయిస్తే రేవంత్ సర్కార్ ప్రజా పాలనకు సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి నెగటివ్ ఫిర్యాదులు రాకపోవటంతో భరోసా కార్యక్రమాన్ని బీజేపీ పక్కన పెట్టాల్సిన పరిస్థితులొచ్చాయనే చర్చ ఆ పార్టీ వర్గాల్లోనే జరుగుతుందట.
బీజేపీ భరోసానే కాదు, కాంగ్రెస్ ప్రజా పాలనలో బీజేపీ తీసుకున్న ప్రతి స్టెప్, ప్రతి పోరాటం ఫెయిల్యూర్ అనే టాక్ పొలిటికల్ సర్కిల్లో జరుగుతోందిట. రైతు భరోసా, మూసీ, హైడ్రా, హెచ్ఐఎల్టీ, మున్సిపాలిటీల విలీనం, ఆర్ టాక్సీ, ఆర్ఆర్ టాక్సీ, బి టాక్సీ, యూ టాక్సీ, రకరకాల టాక్సీల పేరుతో బీజేపీ తీసుకున్న వ్యతిరేక నిర్ణయాలన్నీ అట్టర్ ఫ్లాప్ అనే టాక్ ప్రస్తుతం ఆ పార్టీతో పాటు పొలిటికల్ వర్గాల్లోనూ జరుగుతోందిట. అంతేకాదు, బీజేపీ ప్రభుత్వాలు ఉన్న చోట గంగా, యమున, సబర్మతి నదులన్నీ పునరుజ్జీవం పోసుకుంటాయి. కానీ తెలంగాణలో మూసీ ప్రక్షాళన చేస్తే మాత్రం పునరుజ్జీవం పోసుకోదా అనే ప్రశ్నలు పొలిటికల్ వర్గాల్లో ఉత్పన్నమవుతున్నాయట. ఇలాంటివి అనేక సవాళ్లను ఎదుర్కోలేక రాష్ట్ర బీజేపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భరోసా ప్రజలతో ముఖాముఖి కార్యక్రమానికి శుభం కార్డు పలికారనే టాక్ నడుస్తోంది.